రైతులకు నమ్మకమైన అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్ జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఎఫ్ఈఓలు మరియు ఏఆర్ఎస్కి కేంద్రాల ప్రతినిధులతో విస్తృత స్థాయి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై వారి ద్వారానే విత్తన ఉత్పత్తి చేపడుతుందని చైర్మన్ తెలిపారు. సేకరించిన విత్తనాలను కఠినమైన ప్రమాణ పరీక్షల అనంతరం ధృవీకరించి మాత్రమే రైతులకు అందజేస్తున్నామని అన్నారు. దీనివల్ల రైతులకు నాణ్యతపై పూర్తి భరోసా ఉంటుందని వివరించారు. వానాకాలం సీజన్కు విత్తనాలు సిద్ధం. ప్రస్తుతం వానాకాలం సీజన్కు సంబంధించి జిల్లాలో విత్తనాల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. సన్న రకాలు బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, దొడ్డు రకాలు కేఎన్ఎం 118, ఏఎంటీయు 1010పై రకాల విత్తనాలు నిల్వలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన రకాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని ఆదేశించారు. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగా, జనము విత్తనాలను కూడా సకాలంలో రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు. సహకార సంఘాల పాత్రపై సూచనలు. సహకార సంఘాలు, ఏఆర్ఎస్కే కేంద్రాలు కేవలం రాయితీ ఉన్న పచ్చిరొట్ట విత్తనాలపైనే కాకుండా ఇతర పంటల విత్తనాలు కూడా రైతులకు అందించడంలో చొరవ చూపాలని కోరారు. లైసెన్స్ కలిగిన ప్రతి విత్తన డీలర్ విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తులను తప్పనిసరిగా విక్రయించాలని సూచించారు. మెదక్ జిల్లా సాగు అంచనాలు. మెదక్ జిల్లాలో ఈ సీజన్లో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తున్నామని, అందుకు 82,000 క్వింటాల విత్తనం అవసరమని తెలిపారు. ఇందులో కనీసం 40,000 క్వింటాల నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే నూతన విత్తన చట్టం ద్వారా రైతుల హక్కులతో పాటు డీలర్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విత్తనాలను రైతులు కొనుగోలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నిత్యానంద్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పి ప్రభాకర్ రెడ్డి, ఏడీఏలు, ఎంఏఓలు, జిల్లా సహకార అధికారి, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, విత్తన డీలర్లు మరియు ఎఫ్ఈఓ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పరిస్థితులలో మా ఉద్దేశం ఏంటంటే ఈ విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పడిన లక్ష్యం రైతులకు చేరాలి. ఇదందరికీ ఇంత సాగుతున్నటువంటి ఇంత సాగు చేసినటువంటి రైతాంగానికి అంతా కూడా విత్తనాలు అందిస్తున్నటువంటి విత్తన డీలర్లకు అభినందన తెలియజేస్తాము. ఎందుకంటే రైతులు ఎక్కడికి పోకుండా, పట్టణాలకు దూర ప్రాంతాలకు పోకుండా ఆయా గ్రామాలలోనే మీరు వివిధ కంపెనీల నుంచి విత్తనాలను మీద పెట్టుకొని అది వ్యాపార దృష్ట్యా కానీ ఒక రైతులకు అందుబాటులో విత్తనాలు ఇస్తూ సేవలు చేస్తున్నందుకు నిజంగా అభినందనీయం. తెలుసు అనేక రకాల రోజు మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఫోన్ రాస్తుంటే మా లాగుతలేదు, మా లాగుతలేదు, ఏమైందంటే మేము రూపాయలు వస్తున్నాయి, 5 రోజులు కట్ చేస్తాం, మీరు దించుకోమని చెప్పేసి రకరకాలుగా ఈ కొనుగోలు అయిపోయేదాకా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. అది ఇదంతా ఎందుకు వస్తా ఉన్నది అంటే మార్కెట్ లో అనేక రకాల పేర్ల మీద ఒక నాణ్యమైన విత్తనాలు యూనివర్సిటీ పరిశోధన చేసినటువంటి విత్తనాలను మా సంస్థ రైతుల ద్వారా ప్రొడక్షన్ చేసి ఒక పర్యవేక్షణలో ప్రొడక్షన్ చేయించి ప్రాసెసింగ్ చేసి ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటారు. మీరు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నమాట వాస్తవం, ఆచరణలో. ఎందుకంటే రకరకాల కంపెనీలు రకరకాల రంగురంగుల ఆర్పాటలతోటి ప్రకటనలతోటి ప్రలోభాలు చేసి ఏదో ఒక పేరు పెట్టేసి రకరకాల పేరు పెట్టి వాళ్ళకు వచ్చిన తర్వాత మీరు రైతులకు అమ్మడము, ఎక్కడన్నా విత్తన నాణ్యత లోపించినప్పుడు, ఎక్కడన్నా పంట దిగుబడి రానప్పుడు అనేక రకాలుగా డీలర్లనే అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇక వచ్చే ముందుకు పోతే వ్యవసాయ అధికారులను దబాయిస్తారు రైతులు కూడా. ఎందుకంటే విత్తనం కొనేటప్పుడు వ్యవసాయ అధికారికి అడిగారు, ఎవరిని అడిగారు, ఏ మందు కొన్నా వ్యవసాయ అధికారుల సమాధానం ఉంటుంది. కానీ పంట రాకపోతే మాత్రం వ్యవసాయ అధికారులను ప్రభుత్వాన్ని మాత్రం దూషిస్తారు.